ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 8వ రోజు పారాయణం. నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే వినగలరు. బ్రహ్మదేవుడు నారదుడికి శివజ్ఞానము తెలుపుట. నారదుడు అలా వినయంగా ఉండటం చూసి బ్రహ్మ ఆనందపడ్డాడు. ఆ ఆనందంలోనే పరబ్రహ్మవాచ్యుడైన పశుపతి గురించి ఇలా చెప్పసాగాడు. శివతత్వం మయా నైవ విష్ణునాపి యథార్థతః జ్ఞాతం చ పరమం రూపమద్భుతం పరేణనా. నాయన నారద, నేను గాని నన్ను కన్న నారాయణుడు గాని శివుడి గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళం కాదు. అవాజ్ఞానస గోచరుడు ఆయన. పరిపూర్ణ దర్శనం ఎలా లభిస్తుంది మాకు? అందువల్ల శివుడొక అద్భుతంగా అనుకోవచ్చు. ప్రళయ సమయంలో ప్రాణికోటి సమస్తం నశించిపోతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. రాత్రి పగలు అనేవి ఉండవు. పంచభూతాలు, శబ్ద స్పర్శాది నేత్రాలు, దిక్కులు కూడా లేకుండా పోవడం వల్ల సర్వే సర్వత్రా గాఢాంధకారమై కమ్మేపి ఉంటుంది. ఈ చిమ్మ చీకటినే మహాప్రకృతి అంటారు. అదిగో అలాంటప్పుడు ప్రాకృత నామ రూప గుణాలు కానీ స్థూలత్వ కృషత్వాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్యస్వరూపంగా, జ్ఞానాత్మకంగా, అనంతంగా, స్వప్రకాశంగా, ఆనందమయంగా భావిస్తూ ఉండేది ఏదైతే ఉంటుందో అదే శివుడని ప్రకటింపబడుతోంది. ఇప్పటి వరకు ఉన్న వాజ్మయం అంతా ఘోషిస్తున్నది ఇదే. ఇలా ప్రకటింపబడ్డ పరముడు సృష్టి కోసం ఒక మూర్తిని కల్పించి ఆ మూర్తికి సదాశివుడు అనే పేరు పెట్టాడు. ఏమరపాటునైనా తనని ఎడబాటు చేయకుండా ఉంటూ సహకరించే శక్తితో సదాశివుడు జట్టు కట్టాడు. అదిగో ఆ శక్తి ప్రకృతి, మాయ, ప్రధాన నిత్య, త్రిదేవ జనని, సకలేశ్వరి, అంబిక, మూలకారణ అని వివిధ విధాలుగా చెప్పబడుతూ ఉంది. ఈ సకలేశ్వరి ఏకముఖి, ఆ సదాశివుడు పంచముఖుడు. ఈమె అష్టభుజి, ఆయన దశభుజుడు. ఈమె సహస్రపూర్ణ చంద్రుల వంటి కాంతులు వేలార్చే వదనారవిందయ్యై, నానాభరణ శోభితయై, ఆయుధధారిణియై, ప్రఫుల్ల పంకజలోచనయై, ఊహించడానికైనా వీలులేని తేజస్సులతో, సొగసైన విలాసాలతో, సర్వజనయిత్రిగా, అలరారగా, త్రిశూలధారియై, బసితోద్ధూలితమైన కర్పూర గౌరవర్ణ శరీరుడై, కాలస్వరూపిణి అయిన ఆ పరాంబతో కూడి ఉన్నాడు. ఇదంతా కూడా బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్తున్నారనమాట. విష్ణువు ఆవిర్భావము. తేజరూపుడైన శివుని వల్ల చీకట్లు చెదిరిపోతాయి. ఆ సదాశివుడు సకలేశ్వరితో కూడి ఆనందించుటకుగాను ఒక తావును తలపెట్టాడు. అదే శివలోకము, కాశీక్షేత్రము, ఆనందవనము, అవిముక్తము. ఆ స్థలంలో సకలేశ్వరి సదాశివులు చిత్త సముద్రమును మధించి వామభాగమున అమృత ప్రవాహమును ప్రసరింపచేశారు. అంత త్రిలోకైక సుందరుడు, శాంత స్వభావుడు, సత్వగుణుడు, గంభీరుడు, క్షమా సంపన్నుడు, ఇంద్రనీలాభమైన దేహకాంతులు కలవాడు, పద్మాక్షుడు, బంగారపు ఆభరణాలు ధరించినవాడు, బలిష్టములైన భుజములు కలవాడు, పట్టు పీతాంబరం ధరించినవాడు, ఓటమి అన్నది ఏనాడు ఎరుగనివాడు అయిన పురుషుడు ఉద్భవించాడు. అతడు సదాశివునకు నమస్కరించి తనకొక పేరు పెట్టమని, పనిని కూడా చెప్పమని ప్రార్థించాడు. జగత్తునంతటి వ్యాపించి ఉంటావు కనుక విష్ణువు అనే పేరు నీకు సరిపోతుంది. ప్రస్తుతానికి తపస్సు చెయ్యి అని చెప్పి వేదరాశినంతటిని నిశ్వాస స్వరూపంగా విష్ణువుకు అనుగ్రహించి సదాశివుడు సకలేశ్వరితో సహా అదృశ్యుడైపోయాడు. అనంతరం విష్ణువు తపస్సులో కూర్చున్నాడు. 12,000 దివ్య సంవత్సరాలు తపించాడు. అయినా శివానుగ్రహం కలగలేదు. పునః తపించమని శూన్యవాణి సూచించింది. సిద్ధపడ్డాడు. విష్ణువు అలా చాలా కాలం చేసిన తరువాత ఓ రోజున ధ్యానం నుంచి తేరుకునేసరికి శివమాయ వలన విష్ణు శరీరం నుంచి విపరీతమైన జలధారలు రాసాగాయి. విష్ణువు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. ఆ జలధారలన్నీ కలిసి శూన్యం నిండా నిండిపోయి అటు గుర్తెరుగునంత సమయం ధ్యానంలో ఉన్న అలసట, ఇటు ఆశ్చర్యం రెండింటితోటి తలామునకలైన విష్ణువు శివమాయ వలన ఉన్నవాడు ఉన్నట్లుగా అలా ఆ నీళ్లలోనే పడి నిద్రపోసాగాడు. అలా ఎన్నాళ్ళు పడి ఉన్నాడో తెలియదు కానీ
అలా ధారలే అయనముగా పడి ఉన్న కారణంగా విష్ణువు నారాయణుడు అనే పేరు తెచ్చుకున్నాడు. నరహ అంటే రుద్రుడు. ఆయన మాయా ప్రభావం వల్ల ఉద్భవించినది కనుక నీరు నారము అనబడింది. తిరిగి విష్ణువుకు తెలిసి వచ్చే లోపలలోనే ప్రకృతి నుండి సత్వరజోతమో గుణాలు, అహంకారం, తన్మాత్రలు, పంచభూతాలు, జ్ఞాన కర్మేంద్రియములు అనబడే 24 తత్వాలు ఆవిర్భవించాయి. అప్పటికీ ఉన్నది ఆ పురుషుడొక్కడే. ఆ పురుషుడొక్కడే చైతన్యుడు. తక్కిన తత్పురుషేతరమంతా జలాలని తెలుసుకోవాలి. బ్రహ్మ విష్ణువుల సంవాదం, శివ సాక్షాత్కారం. అలా అంతూ పొంతూ లేకుండా అతి నిద్రపోతున్న నారాయణుని నాభి నుండి పద్మం సంభవించింది. అది మొదలు నారాయణునికి పద్మనాభుడు అనే పేరు సంక్రమించింది. ఇలా ఉండగా ఆ తామర పువ్వు యొక్క కాడ విపరీతంగా ఎదిగిపోసాగింది. దానికి తగ్గట్టే ఆ పువ్వు కూడా మహావైశాల్యంతో వికసిస్తూనే ఉంది. అంతలోనే పరమేశ్వరుడు తన దక్షిణ భాగం నుండి బ్రహ్మను సృష్టించి ఈ విష్ణునాభి కమలంలోకి వదిలాడు. ఆ బ్రహ్మకు 4 ముఖాలు ఉండటం వల్ల చతుర్ముఖుడని, అతని కడుపులో బంగారం ఉండటం వల్ల హిరణ్య గర్భుడని పిలువబడతాడు. అంతూదర్రి లేకుండా పైపైకి ఎదిగిపోతున్న అంతటి చతుర్ముఖుడికి ఎవరో తప్పితే మరేమీ తెలియకుండా పోయింది. అసలు తన జన్మదాత ఎవరో కూడా అతనికి బోధపడలేదంట. శివమాయే అటువంటిది. ఇదంతా శివమాయా ప్రభావమేనని మర్చిపోకూడదు. అసలు నేనెవర్ని, ఎలా వచ్చాను అనే శంకాకులిత మనసుడైన నలినగర్భుడు ముందుగా పద్మ మూలాన్ని గ్రహించదలచి తామరతూడులోనికి దిగి 100 సంవత్సరాలు ప్రయాణించాడు విష్ణుమూర్తి. అయినా ఆ కాడ యొక్క మూలం లభించలేదు. విసుగు చెంది మళ్ళా పువ్వులపైకి వెళ్ళిపోదామని 100 ఏళ్ల పాటు తిరుగు ప్రయాణం చేశాడు. కానీ అప్పటికే కాడ బాగా ఎదిగిపోవడం వల్ల పైనున్న పువ్వు జాడ తెలియలేదు. అటు ఇటు తిరుగుతూ ఇంకో 100 ఏళ్ల పాటు ఆ కాడలోనే ఉండిపోయాడు అబ్జభవుడు. అతని చింత పెరిగిపోసాగింది. అప్పుడు అతనికి తప్పించు అనే దివ్యవాణి తోచింది. తపస్సుకు ఉపక్రమించాడు. తపించగా ఆ తపోబలం వల్ల నారాయణుడి ముందుకు చేరాడు బ్రహ్మ. 4 చేతులు, నల్లటి శరీరము, మెలమిలా మెరిసిపోతున్న పట్టుపంచే ఆయనను అంటిపెట్టుకొనడం వల్ల అందగిస్తున్న ఆభరణాలు, ఆయుధాలు, నిద్దట్లో ఉన్నా సరే ముద్దొస్తున్న కనురెప్పలు, ఆ రూపాన్ని చూసి లిప్తపాటు తన్మయుడైపోయాడు తామరచూలి. కానీ అంతలోనే శివమాయ అతన్ని కప్పేసింది. అహం పురివిప్పింది. దాంతో మరింత చేరువకు వెళ్ళి విద్దరోతున్న నీలాంగుణ్ణి చేతట్టి లేపి, ఎవరు నువ్వు అని అడిగాడు. బదులుగా విష్ణుమూర్తి, నాయనా బ్రహ్మదేవా, స్వస్థుడివిగా నీకేం భయం లేదు, నీ కోరికలన్నీ తీరుస్తానుగా అన్నాడు లాలనగా. వింటేగా బ్రహ్మ, శివమాయ కప్పేసి ఉందేమో. వీర అహంకారంతోటి నవ్వి, ఏమిటోయ్ నన్ను బాబు నాయనా అంటున్నావు? నేనేమైనా నీ తర్వాత వాన్నని, నీకన్నా చిన్నవాన్నని అనుకుంటున్నావా ఏమిటి? కాస్తంత నిద్రమత్తు వదిలిపెట్టి పరకాయించి చూడు. అంతటినీ పుట్టించేవాణ్ణి, అతి పూర్వీకుణ్ణి, నాకు నేను స్వయంగా పుట్టినవాడిని, అందరికన్నా శ్రేష్ఠుణ్ణి, ఉత్తమోత్తముణ్ణి అయినా నా దర్శనం చేసుకుని పుణ్యాత్ముడివికా అనేశాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో. విష్ణువు అతనికి ఎంతగానో నచ్చజెప్పబోయాడు. ఓ చతుర్ముఖుడా, జగత్ సృష్టి నిమిత్తమై నేనే నిన్ను నా నాభికమలంలో నుంచి ఆవిర్భవింపచేశాను. నీకు స్రష్టను, సర్వవ్యాపకుడను నేనేనని తెలుసుకో అని విష్ణువెంత బోధించినా వినలేదు బ్రహ్మ. నువ్వు ముందా నేను ముందా అని మొదలైన ఘర్షణ, నేనే పరబ్రహ్మను అంటే కాదు నేనే పరబ్రహ్మను అనే దాకా వెళ్ళింది. శివమాయాచ్ఛాదితులైన పద్మాక్ష పద్మగర్భులు ఆ ప్రళయ జలాలలోనే యుద్ధానికి దిగారు. వారి యుద్ధాన్ని వారించదలిచాడు ఈశ్వరుడు. మరుక్షణమే అఖండమైన అగ్నిజ్వాలా సహితమైనది, వృద్ధి క్షయాలు లేనిది, ఆది మధ్యాంతరహితమైనది అయిన లింగాకారంతో వారి మధ్య ఆవిర్భవించాడు శివుడు. ఆ మహాతేజోలింగ దర్శనమాత్రాన తమను కప్పి ఉన్న మాయాపటలం తొలగి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ పశ్చాత్తప్తులై
శివతత్వస్ఫురణ కలిగి పదే పదే శివ ప్రార్థనలు చేశారు. శబ్ద బ్రహ్మ నిరూపణము. సదాశివకృత గర్వభంగంతో సమ్యక్ యోచనాపరులైన పద్మనాభ పద్మగర్భులు విధాలా ప్రార్థించగా ప్రసన్నుడయ్యాడు ఆ పరముడు. ఆ ప్రసన్నత కారణంగా లింగానికి దక్షిణ దిశగా ఆద్యమైన అకారము, ఉత్తర దిశగా ఓకారం అగ్నిలా ఉంది, మకారం చంద్రమండలంలా ఉంది. అన్నింటికీ పైన సత్యస్వరూపము, ఆనందాత్మకము, అమృతము, వేదవేద్యము, విశ్వాత్మకము అయిన శివతత్వం స్ఫురిస్తోంది. అదే సమయంలో ఒక ఋషి సాక్షాత్కరించాడు. మహాదేవుడు శబ్దబ్రహ్మ యొక్క తనువని, పరబ్రహ్మ నిశ్చింతుడు, మనోవాగతీతుడు, పరమ కారణుడు, ఓంకారవాచ్యుడు అయి ఉన్నాడు అని బ్రహ్మ విష్ణువులకు బోధించసాగాడు. అకార ఉకార మకారముల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించి సృష్టి స్థితి లయములు నిర్వహిస్తున్నారు. మకారం బీజీ, అకారం బీజం, ఉకారం యోని, నాదమే అనుసంధానం. బీజి అయిన రుద్రుడు నాదస్వరూపుడైన మహేశ్వర ప్రేరితుడై బీజమును యోనియందు విసర్జించాడు. తద్వారమున సువర్ణమయమైన బ్రహ్మాండం ఏర్పడి 1000 దివ్య వర్షాల పాటు నీటిలో నాని 2 ముక్కలైపోయింది. అందులో పైభాగం ఊర్ధ్వలోకాలుగాను, దిగువ భాగం మర్త్యలోకాది అధోలోకాలుగాను పరిణమించాయి. ఇలా యజస్సులో రుక్కులు ఓం ఓం అని విశదీకరిస్తుంటే నారాయణ నలిన గర్భులిద్దరూ మరింత దీక్షతో మహేశ్వరుని ప్రార్థించసాగారు. అప్పుడు నానా విధాలంకారాలతో గౌర కర్పూర వర్ణంతో 5 ముఖాలు 10 చేతులతో పరాక్రమము ఔదార్యము మూర్తీభవించినట్లుగా పురుష సంజ్ఞతో కూడిన రూపం ఒకటి చిరునవ్వులు నవ్వుతూ వారికి తోచింది. అది సంపూర్ణ శబ్దమయ స్వరూపమై ఉంది. ఎలా ఉంది ఆ రూపం? ఆకారం శిరస్సుగా, ఆకారంగా లలాటంగా భావిస్తున్నాయి. ఇకారం కుడి కన్ను, ఈకారం ఎడమ కన్ను, ఉకారం కుడి చెవి, ఊకారం ఎడమ చెవి, రుకారం కుడి కపోలం, రూకారం ఎడమ కపోలం, నాదములే నాసాపుటాలు, ఏకార ఐకారములపై పై పెదవి క్రీ బెదవిగా ప్రకాశిస్తున్నాయి. ఓకార ఔకారములు దంతాలు పలువరుసలు, అహాలు దౌడలు, కాఖ ఘాఘ జా అనే 5 ఎడమ చేతులు, టాఠా ఢాఢా అన్న తాథా దాధానాలు పాదద్వయం ప్రకారం కడుపు, పా బా లు పార్శ్వద్వయం, భా స్కందం, మకారం హృదయం, యార లావ శేషాసాలు సప్తధాతువులు, హాకారం నా భిక్షాకారం, గ్రానం. ఏం చెప్పమంటారా స్వరూపాన్ని? ఆకారాదిక్షకారాంత సర్వవర్ణాత్మకమైన ఆ ఉమాసమేత మహేశ్వరుని యొక్క శబ్ద బ్రహ్మ స్వరూపానికి పైన ఉన్న ఓంకార ప్రభావము కళాపంచక సంయుతము. 38 అక్షరము అయిన మంత్రమే మేధగా ఉంది. గాయత్రి మహామంత్రము, 30 మంత్రము, 25 మంత్రము, ఏకపుష్టివర్ణన మంత్రము, మృత్యుంజయ మంత్రము, పంచాక్షర మహామంత్రము, చింతామణి మంత్రం, దక్షిణామూర్తి మంత్రం ఒకటేమిటి, సర్వాక్షర సంపత్కరమైన ఆ సర్వేశ్వర దర్శనం మాత్రం చేత సమస్త మంత్రాలు తెలిసిపోతూ ఉండగా విష్ణువు వాటన్నింటినీ పరిగ్రహింపచేస్తున్నాడు, మననం చేస్తూ ఉన్నాడు విష్ణువు. ఇంకా ఈశాన, తత్పురుష, అఘోర, వామ, దేవ, సద్యోజాత సర్వమంత్రాధిష్ఠిత స్వరూపాలు తన సర్వాక్షర పరబ్రహ్మ రూపంలోనే స్ఫురిస్తూ ఉండగా మహాభోగీంద్ర భూషణుడై వరదుడై సాక్షాత్కరించిన ఆ లోకేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణువులు మరింతగా స్తుతించసాగారు. బ్రహ్మ విష్ణువులకు శివుని బోధన. పద్మనాభ పద్మగర్భుల స్తోత్రాలకు ప్రేతుడైన పినాకి పంచవదనుడిగా, త్రినేత్రుడిగా, పాలచంద్రముడిగా, జటాధరుడు, గౌరవర్ణుడు, సువిశాల నయనుడు, దశబాహుడు, నీలకంఠుడు, భస్మోద్ధులిత విగ్రహుడు, సర్వాభరణ భూషితుడు, భస్మ త్రిపుండాంకిత మస్తకుడుగాను తోచి తన నిట్టూర్పుల ద్వారా వారికి వేదాలను ఇచ్చి వేదార్థ రహస్యాలు సర్వమూ బోధించాడు. తదనంతరం బ్రహ్మ విష్ణువుల ముక్కంటికి ముకులిత హస్తులై మ్రోక్కి, నిత్యము మమ్మల్ని శాసించువాడవు నీవే, మేము నీ భక్తులము,
మా యందు దయ ఉంచి నిన్ను ఎలా పూజించాలో, ఎలా ధ్యానించాలో, ఎలా నిన్ను ఉపాసిస్తే నువ్వు అత్యంత సంతోషివై మాకు సులభుడివి అవుతావో, ఒక మున్ముందు మేము ఏం చెయ్యాలో ఆనతినియ్యవా ప్రభు అని ప్రార్థించగా, లలిత కరుణాకలితుడైన కంఠేకాలుడు వారి భక్తికి సంతసించి నన్ను భావించటమే సర్వభయహారకమవుతుంది. మరి ఆ పరమశివుడు బ్రహ్మ విష్ణువులు కోరగా ఏమేమి అడిగారు? మరి మా యందు దయ ఉంచి మిమ్మల్ని ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి, ఎలా ఉపాసించాలి, మీకు ఏమేమి అంటే బాగా ఇష్టం, మీకు ఏం చేస్తే సులభంగా మీరు ప్రసన్నుడవుతారు అని చెప్పేసి ఇంకా అడిగారు కదండి. మరి వీటన్నిటికీ ఆ పరమశివుడు ఏమని సమాధానం ఇచ్చారు అనేది రేపటి రోజున తెలుసుకుందాం. ఇది శ్రీ శివ మహాపురాణం 8వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం.